Dear friends, welcome to Coffee with Chaudhary. दूरियां नजदीकियां बन गई अजब इत्तेफाक है. సరే సంగతి ఏంటి, మ్యాటర్ ఏంటి, ఈరోజు మీటింగ్ టాపిక్ ఏంటి? ఈరోజు మీటింగ్ టాపిక్ చెప్పండి, మీరే చెప్పండి. ఈరోజు మీటింగ్కి టాపిక్ ఏంటైతే బాగుంటుంది? పొద్దున్న లేస్తే పోయిన చుట్టాలు, పోయిన పుస్తకాలు, పోయిన డబ్బులు, పోయిన సైబర్ క్రైమ్స్, పోయిన స్థలాలు, పొలాలు, ఆస్తి, లక్షలు, కోట్లు, మిలియన్స్, సిమ్ కార్డు, ఏటీఎం, ఫోను, చెప్పులు, ఇవన్నీ మర్చిపోవడానికి, కాసేపు బాధ మర్చిపోవడానికి గుళ్ళోకి వెళ్తే గుళ్ళో చెప్పులు పోయినాయి. ఎలా అండి? బాయ్ ఫ్రెండ్ ఏమో చచ్చిపోయాడు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ చచ్చిపోయి ఆ బాధ మర్చిపోవడానికి గుడికి వెళ్తే గుళ్ళో చెప్పులు పోయి, ఇంటికి వచ్చి చూస్తే బీరువాలో డబ్బులు, పట్టు చీరలు, నగలు, ఎవరో డెకాయిట్స్, మర్డరర్స్, థీవ్స్ దోచుకొని, ఇలా మనకి గుండె కోత పెడుతుంటే అందరూ ఆ పని కట్టుకొని ఎవరిని అనాలి? కిస్కో मैं दोष दूँ, किसको मैं बोलूँ यू आर ए क्रिमिनल, बिकॉज ऑफ यू आई लॉस्ट माई हैप्पीनेस, माई स्माइल्स. हमारे जो स्माइल है वो हम खो बैठे आपकी वजह से. एक ज़माना था जब सब लोग कहते तेरे आँखों की एक I mean what you call, yes, just for a glance of you तुमको रोशनी मिलते. अगर तुमको थोड़ा लाइट चाहिए, लाइट నేను చదువుకోవాలి కాసేపు, నాకు రేపు ఎగ్జామ్ అని చదువుకుంటుంటే ఉస్ రోషనీకే లియే ఘర్ భీ జలా దేతే. అంటే వాడిల్లో, వాడి పక్కిల్లో, వాడి ఎదురిల్లో, ఆ వెంకట గడిల్లో, చంద్రబాబు నాయుడు గడిల్లో घर भी जला देते. हमको रोशनी मिलने के लिए, हमको थोड़ा लाइट मिलना बोले तो सब कुछ जला देते. एक ज़माना वैसा था, वो भी एक दौर था. రాజేష్ ఖన్నా అన్నట్టు బాయ్ ఫ్రెండ్ చచ్చిపోయాడు, బాధగా ఉంది. బ్యాంకులో డబ్బులన్నీ సైబర్ క్రైమ్ అయినాయి, లక్షలు, కోట్లు, మిలియన్స్ పోయినాయి. ఇలా అయితే ఎలా? సిమ్ కార్డు, ఏటీఎం, ఫోన్ కూడా కొట్టేశారు. బాధపడి గుడికి వెళ్తే గుళ్ళో చెప్పులు కొట్టేశారు. ఇంటికి వస్తే ఇంట్లో డెకాయిటీలు చేసి అన్నీ దోచేశారు, ఇంటినే దోచేశారు. 1000 పడగలు అనే నవలు విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. 1000 పడగలు. అందులో లాస్ట్లో ఒక లైన్ ఉంటుంది, ప్రియతమా నీవు మిగిలితివి, నేను మిగిలితిని, తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి. అలా యూట్యూబ్లో చెప్పుకునే కబుర్లే మిగిలాయి. ప్రియతమా నీవు మిగిలితివి, నేను మిగిలితిని అంటే అదే. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అని నా దగ్గరికి నా ఫ్రెండ్స్, ఒక అడ్వకేట్గా నా సలహా, ఒక అస్ట్రాలజర్గా నా సజెషన్, ఒక ఫ్రెండ్గా నా ఒక అడ్వైస్ అడగడానికి వచ్చాను. అప్పుడు నేను చెప్పాను, పోయిన వాటి గురించి తలచి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరీ
అదే పనిగా అదే ఒక హోంవర్క్, క్లాస్ వర్క్, అసైన్మెంట్, అదే ఒక అది అన్నట్టు, ఒక ఎగ్జామ్ అన్నట్టుగా కాకుండా పోయిన వాటి గురించి, పోయిన వాళ్ళ గురించి ట్రై టు ఫర్గెట్, మర్చిపోవడానికి ట్రై చేయండి. అబ్బా మర్చిపోవాలంటే కుదరదు, మర్చిపోవాలంటే కష్టం, అప్పుడు కూడా మర్చిపోవడానికి ట్రై చేయండి. ట్రై